ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. చతుర్థ పరిచ్ఛేదం. కాళికాలయంలో జగజ్జననితో సంభాషణ. నన్ను ఎందుకు విచారణ చేయిస్తున్నావు? సాయంత్రం 5 గంటలైంది. శ్రీరామకృష్ణులు పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో ఉన్నారు. ఆయనతో బాబూరాం, లాటు, ముఖర్జీ సోదరులు, మా మొదలైన వారు ఉన్నారు. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో ఏకపక్ష పోకడలో ఎందుకు ఉండాలి? వాళ్ళు వైష్ణవులు, పాత పద్ధతుల్లో ఊరిపోయినవారు. తమ మార్గమే సరియైనది, ఇతరాలన్నీ తప్పుత్రోవలని తలుస్తారు. నేను చెప్పినవన్నీ అతడికి బాగా ఎక్కి ఉంటాయి. నవ్వుతూ, ఏనుగు కుంభస్థలంపై అంకుశంతో పొడవాలి. ఏనుగుకు కుంభస్థలం అతి సున్నితమైన భాగం. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణుల తర్వాత యువకులతో హాస్యంగా మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, నేను యువకులకు కేవలం శాకాహారం మాత్రమే ఇవ్వటం లేదు, అప్పుడప్పుడు చేపల సూపు కూడా ఒకంత ఇవ్వటం కద్దు, లేకుంటే మీరు ఎందుకు వస్తారు? ముఖర్జీ సోదరులు తోటలో పచార్లు చేయటానికి లేచారు. శ్రీరామకృష్ణులు మాతో, నేను అంటూ జపం చేసేవాడిని, సమాధి నిమగ్నుడు అయిపోయేవాడిని. ఇదెలాంటి భావన? మా గాంభీర్యంగా, మంచిదేనండి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, సరి కానీ ముఖర్జీ సోదరులు ఏమనుకుంటారు? మా అనుకోవటానికి ఏముంది? కెప్టెన్ చెప్పే ఉన్నారు కదా, మీ స్వభావం పసిబాలుని వంటిదని. భగవద్దర్శనానంతరం పసిబాలుని స్వభావం వచ్చేస్తోంది. శ్రీరామకృష్ణులు, అవును, బాల్య, కౌమార స్థితిలో వేళాకోళాలు ఆడతాడు. నోట బూతుమాటలు కూడా వస్తూ ఉండవచ్చు. యవ్వన స్థితిలో సింహపరాక్రముడై లోకులకు ఉపదేశం చేస్తాడు. కావాలంటే వారికి నువ్వు నా మనోస్థితిని వివరించు. మా అక్కర్లేదండి, వాళ్ళకి తెలియదా ఏమిటి? మళ్ళీ శ్రీరామకృష్ణులు యువకులతో పరాచికాలు ఆడసాగారు. ఒక భక్తులతో, నేడు అమావాస్య, కాళికాలయానికి వెళ్ళు అన్నారు. మునిమాపు వేళ అయింది. ఆలయాలలో హారతి ఘంటానాదాలు వినవచ్చాయి. శ్రీరామకృష్ణులు బాబూరాంతో, పదనాయన, కాళికాలయానికి వెళ్దాం అన్నారు. పిదప అతడితో కలిసి కాళికాలయానికి బయలుదేరారు. మా కూడా వెంట వెళ్ళాడు. మొగసాలలో హరీష్ కూర్చుని ఉండటం చూసిన శ్రీరామకృష్ణులు, ఇతడికి పారవస్య స్థితి కలిగిందా ఏమిటి అని అన్నారు. ఆలయ ప్రాంగణం గుండా పోతూ ఉన్నప్పుడు శ్రీ రాధాకాంతులు హారతిని ఒకంతసేపు నిలబడి చూశారు. పిదప కాళికాలయం కేసి సాగారు. నడుస్తూనే చేతులు జోడించుకుని, అమ్మ, తల్లి, బ్రహ్మమయ్యి అంటూ ఉచ్చరిస్తూ ఉన్నారు. ఆలయం ముందు వైపు మెట్ల మీదుగా పైకి వెళ్ళి జగజ్జననికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు. దేవికి హారతి జరుగుతూ ఉంది. శ్రీరామకృష్ణులు గర్భగుడిలోకి వెళ్ళి దేవికి వింజామరం వీచసాగారు. హారతి పూర్తి కాగానే భక్తులు అందరూ నేల మీద పడి మ్రొక్కారు. శ్రీరామకృష్ణులు బయటకు వచ్చి మ్రొక్కారు. మహేంద్ర, ముఖర్జీ తదితర భక్తులు మ్రొక్కారు. అమావాస్య రోజు శ్రీరామకృష్ణులు భావపారవస్య స్థితిలో ఓలలాడారు. భావోన్మత్త స్థితి. బాబూరాం చేయి పుచ్చుకొని తాగుబోతులా తూలుతూ గదికి వెళ్లారు. శ్రీరామకృష్ణుల గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో పరిచారకుడు దీపం వెలిగించాడు. శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చి కూర్చున్నారు. ఆయన హరి ఓం, హరి ఓం, హరి ఓం అని స్మరించి మరికొన్ని తాంత్రిక బీజమంత్రాలను ఉచ్చరించసాగారు. కాసేపయ్యాక గదిలోకి వచ్చి చిన్న మంచం మీద తూర్పుముఖంగా ఆసీనులయ్యారు. ఇంకా ప్రగాఢ భావపారవస్య స్థితిలోనే ఉన్నారు. ముఖర్జీ సోదరులు, బాబూరాం మొదలైన భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో జగజ్జననితో మాట్లాడుతున్నారు. అమ్మా, నేను చెప్పి నువ్వు చేయటమా? అందులో అర్థం లేదు. మాట్లాడటం అంటే ఏమిటి? అది వట్టి సూచన మాత్రమే, కానీ మరేదీ కాదు. నేను తింటాను అంటాడు ఒకడు, మరొకడు పో నేను వినను అంటాడు. అమ్మా, సరే, నేను తింటాను అని చెప్పలేదు అనుకో, మరి అటువంటప్పుడు నాకు ఆకలి వెయ్యదా ఏమిటి? నీతో మొరపెట్టుకుంటేనేనా నువ్వు వినేది? అంతరంగాన ఉన్న వ్యాకులతను అర్థం చేసుకోవా? అలా జరగటం సాధ్యమా? తల్లి, నువ్వు ఎలా ఉన్నావో అట్లే ఉన్నావు. అటువంటప్పుడు నేను ఎందుకు మొరపెట్టుకోవాలి, ప్రార్థించాలి? ఓ, ఎలా చేయిస్తావో అట్లే చేస్తాను. ఏం గందరగోళం! నన్ను ఎందుకు ఇలా విచారణ చేయనిస్తున్నావు? తపస్సు, సాధుసేవల ప్రయోజనం. ఇలా శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడుతూ ఉన్నారు. భక్తులు దిగ్భ్రమ చెంది వింటూ ఉన్నారు. శ్రీరామకృష్ణుల దృష్టి భక్తుల మీద పడింది.
శ్రీరామకృష్ణులు భక్తులతో భగవంతుణ్ణి పొందాలి అంటే మంచి సంస్కారం ఉండాలి, ఏదో కొంత అనుష్ఠించి ఉండాలి, తపస్సు చేసి ఉండాలి. అది ఈ జన్మలోనే కావచ్చు, లేక పూర్వజన్మలోనైనా కావచ్చు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆర్తితో ఆమె ఎలుగెత్తి ప్రార్థించడం విని శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనం ఇచ్చాడు. ఆమెతో నువ్వు ఎవరికైనా ఎన్నడైనా వస్త్రం ఇచ్చి ఉన్నావా? జ్ఞాపకం చేసుకో, ఇచ్చి ఉంటే నీ మానం సంరక్షింపబడుతుంది అన్నాడు. అందుకు ద్రౌపది, అవును, జ్ఞాపకం ఉంది. ఒక ముని నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆయన కౌపీనం ప్రవాహంలో కొట్టుకుపోయింది. నేను నా వస్త్రాన్ని చింపి ఆయనకు ఇచ్చాను అన్నది. అది విని శ్రీకృష్ణుడు, అలా అయితే నీకేమీ భయం లేదు అన్నాడు. మా శ్రీరామకృష్ణులకు సమీపంగా తూర్పు ముఖంగా కాలిపట్టా మీద కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, నీకు అది అర్థమైందా? మా, అవునండి, సంస్కారం గురించి మీరు చెప్పారు. శ్రీరామకృష్ణులు, నేను ఏం చెప్పానో చెప్పు చూద్దాం. మా, ద్రౌపది స్నానార్థం వెళ్ళటం మొదలైనదంతా. పంచమ పరిచ్ఛేదం. హాజరా. ఇంతలో హాజరా లోపలికి వచ్చాడు. హాజరా 2 సంవత్సరాలుగా శ్రీరామకృష్ణులతో వసిస్తూ ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూర్కు సమీపంలోని సిహోర్ గ్రామంలో 1880లో ప్రప్రథమంగా ఆయనను కలుసుకున్నాడు. ఈ గ్రామంలోనే శ్రీరామకృష్ణుల మేనత్త కుమార్తె అయిన హేమాంగినీదేవి కుమారుడు హృదయ్ నివసించేవాడు. శ్రీరామకృష్ణులు ఆ సమయంలో అతడి ఇంట్లో బస చేసి ఉన్నారు. సిహోర్కు సమీపంలోని మోరాగోడ్ గ్రామంలో హాజరాకు ఇల్లు ఉంది. అక్కడ అతడికి కొంత పొలం ఉంది. భార్యాబిడ్డలు వసిస్తూ ఉన్నారు. రాబడికి ఖర్చులకు సరిపోయేది. సుమారు 1000 రూపాయల అప్పు కూడా ఉంది. చిన్ననాటి నుండి అతడిలో వైరాగ్యం ఉండేది. సాధువులను భక్తులను దర్శింప తిరిగేవాడు. మొదట్లో దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చి అక్కడ బస చేయనించాడు. శ్రీరామకృష్ణుడు అతడి భక్తి, గ్రామంలోని పరిచయం కారణంగా తమతో బస చేయ అనుమతించారు. హాజరా జ్ఞాన మార్గావలంబి. శ్రీరామకృష్ణుల భక్తి, యువకుల కోసం ఆయన ఆరాటపడటము హాజరాకు నచ్చలేదు. శ్రీరామకృష్ణులను కొన్ని సమయాల్లో మహాపురుషునిగా పరిగణించేవాడు, మరికొన్ని సమయాల్లో సామాన్య వ్యక్తిగా ఎంచేవాడు. శ్రీరామకృష్ణుల గదికి పక్కన ఉన్న ఆగ్నేయ వసారాలో కూర్చుని ఉంటాడు. జపమాల తిప్పుతూ చాలాసేపు జపం చేస్తాడు. రాకాల్ మొదలైన భక్తులు ఎక్కువసేపు జపం చేయటం లేదని ఇతరులతో విమర్శిస్తూ మాట్లాడతాడు. ఆచార అనుష్ఠానాల్లో మునిగి ఉంటాడు అతడు. ఆచారం అంటూ ఒక రకంగా దానికే బానిస అయిపోయాడు. అతడి వయస్సు 38 ఏళ్లు ఉండవచ్చు. ఒకంత పారవస్య స్థితిలో ఉన్న శ్రీరామకృష్ణులు గదిలోపలికి వచ్చిన హాజరాతో మాట్లాడసాగారు. భగవంతుడు ప్రార్థనలను వింటాడా? కామార్పుకూర్ వాసి భగవంతునికై ఆరాటం. శ్రీరామకృష్ణులు, నువ్వు చేసేది అంతా బాగానే ఉంది, కానీ అది సరిగ్గా కుదరడం లేదు. పరనింద వద్దు. ఒక పురుగుని గురించి కూడా హీనంగా మాట్లాడకు. లోమసముని కదా నువ్వే తరచూ చెబుతూ ఉంటావు కదా, భక్తికై భగవంతుని ఎలా ప్రార్థిస్తున్నావో అదేవిధంగా పరనింద చేయకుండేలా కూడా ప్రార్థించు. హాజరా, భక్తికై ప్రార్థిస్తే భగవంతుడు దాన్ని వింటాడా? శ్రీరామకృష్ణులు, వింటాడు. 100 సార్లు చెబుతాను. భగవంతుడు వింటాడు, కానీ ఆ ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. హృదయాంతరాలలో నుండి వచ్చినదై ఉండాలి. విషయాసక్తుడు భార్యాబిడ్డలకై ఎలా విలపిస్తాడో అలా భగవంతునికై ఎవరు విలపిస్తున్నారు? కామార్పుకూర్లో ఒక ఫలానా వ్యక్తి భార్యకు జబ్బు చేసింది. ఆమె బతకదనుకుని అతడు గజగజ వణికిపోయి స్పృహ తప్పి కింద పడిపోయాడు అంటే మరేం చెప్పాలి? భగవంతునికై ఎవరు ఇలా ఆరాటం చెందుతున్నారు? హాజరా శ్రీరామకృష్ణుల పాదధూళి తీసుకోబోయాడు. శ్రీరామకృష్ణులు సంకోచంతో, ఏమిటి, ఏం చేస్తున్నావు? హాజరా, ఎవరైతే నన్ను సంరక్షిస్తూ ఉన్నారో ఆయన పాదధూళిని స్వీకరించకూడదా ఏమిటి? శ్రీరామకృష్ణులు, భగవంతుని సంతృప్తిని గావించు, అందుచేత అందరూ సంతృప్తులవుతారు. తస్మిన్ తుష్టే జగత్తుష్టం. శ్రీకృష్ణుడు ద్రౌపది పాత్రకు అంటుకొని ఉన్న ఒక మెతుకును తిని నేను తృప్తి చెందాను అన్నాడు. వెంటనే జగత్తులో ప్రాణకోటి యావత్తు తృప్తి చెందింది, త్రేయించింది. కానీ మునులు ఆరగించినప్పుడు జనులు ఆ విధంగా సంతృష్టి చెందారా, త్రేయించారా? లోకులకు దృష్టాంతంగా కర్మ చేయటంలోని ఆవశ్యకాన్ని శ్రీరామకృష్ణులు వివరించారు. పంచవటిలో
సాధువు, గురుపాదుక, సాలగ్రామ పూజ. శ్రీరామకృష్ణులు హాజరాతో జ్ఞానం సముపార్జించుకున్న పిదప కూడా లోకశిక్షణ నిమిత్తం కొందరు పూజాధికాలు అనుష్ఠిస్తూ ఉంటారు. నేను కాళికాలయానికి పోతాను, గదిలోని ఈ చిత్తరులన్నింటినీ మొక్కుతాను. దీన్ని చూసి తక్కిన వారు కూడా ఇలాగే చేస్తున్నారు. ఇలా అలవాటు ఏర్పడ్డాక చేయకపోతే మనస్సు అదోలా అయిపోతుంది. ఒకరోజు పంచవటిలో నేనొక సాధువును చూశాను. అతడు ఒక ఆసనంపై గురువు పాదుకలను ఉంచి ఆ ఆసనంలోనే సాలగ్రామాన్ని ఉంచి పూజ చేస్తున్నాడు. అతడితో నేను ఇంత జ్ఞానం సముపార్జించాక పూజలెందుకు అని అడిగాను. అందుకు అతడు ఎన్నో పనులు చేస్తున్నాను, దానిలో ఒకటిగా దీన్ని చేస్తూ ఉన్నాను. కొన్ని వేళల్లో పువ్వులను ఈ పాదుకలకు సమర్పిస్తాను. దేహం ఉన్నంత వరకు కర్మత్యాగం చేయలేం. చెరువు అడుగున బురద ఉన్నంత వరకు బుడగలు లేస్తూనే ఉంటాయి అని బదులు పలికాడు. శాస్త్రం, గురువాక్యం, సాధన, ప్రత్యక్ష దర్శనం. హాజరాతో ఏకం గురించి జ్ఞానం ఉన్నప్పుడు అనేకం గురించిన జ్ఞానం కూడా ఉంటుంది. కేవలం శాస్త్రాధ్యయనంతో ప్రయోజనం ఏమిటి? శాస్త్రాలలో ఇసుక, చక్కెర కలిసి ఉంటాయి. చక్కెరను మాత్రం తీసుకోవటం కష్టం. కనుకనే శాస్త్రాల మర్మాలను సాధువుల గురించి గురువు నుండి అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత శాస్త్రాలతో పని ఏమిటి? ఒక వ్యక్తి తనకు వచ్చిన జాబును ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఆతృతతో దానికోసం ఇక్కడా అక్కడా వెతికాడు. చాలాసేపు వెతికిన తర్వాత ఏదో విధంగా అది దొరికింది. అది చదివి చూశాడు. 5 సేర్ల మిఠాయి, ఒక పంచ పంపమని దానిలో రాసి ఉంది. చదివాక జాబును పారవేశాడు. ఆ జాబుతో ఇక పనేమిటి? ఇప్పుడు మిఠాయి, పంచా కొని పంపితేనే చాలు. ముఖర్జీ, బాబూరాం, మా ప్రభృతులతో సమాచారాన్నంతా సేకరించి పిదప అందులోకి పూర్తిగా దూకి వెయ్యాలి. చెరువులో ఒక చోట బెందె పడిపోయిందనుకోండి, చోటును ఖచ్చితంగా తెలుసుకున్న పిదప అక్కడ దుమకవలసి ఉంటుంది. శాస్త్రమర్మాలను గురుముఖత శ్రవణం చేసి సాధనానుష్ఠానాలను వనరించాలి. సాధన చక్కగా కుదిరినప్పుడే ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. అందులోకి పూర్తిగా దుమికినప్పుడే కదా సాధన సవ్యంగా కుదిరేది. ఊరకనే కూర్చుని శాస్త్రాలలో పేర్కొన్న వాటిని కేవలం విచారణ చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం? వెళ్ళే మార్గం గురించే నిష్ప్రయోజకులు వాదించుకుంటూ ఉంటారు. పోతే పోనివ్వు, వీరు మునగనే మునగరు. మునిగినప్పటికీ సొరచేపలు, మొసళ్ళు అంటే కామక్రోధాదుల భయం ఉన్నదే అని అడగవచ్చు. వంటికి పసుపు రాసుకుని దుముకు, అప్పుడు అవి నీ సమీపంలోకి రాలేవు. వివేక వైరాగ్యాలే పసుపు. షష్ఠ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల వివిధ సాధనలు. శ్రీరామకృష్ణులు జగజ్జనని నన్ను పలు రకాల సాధనలు అనుష్ఠింప చేసింది. మొదట పురాణ మార్గాన్ని అనుసరించి, పిదప తాంత్రిక మార్గానుసారం, ఆ తర్వాత వేద మార్గంగా మొదట పంచవటిలో సాధనలు చేశాను. తులసి తోట వేసి దాని మధ్య కూర్చుని ధ్యానం చేశాను. కొన్ని వేళల్లో మనోవ్యాకులతతో అమ్మా అమ్మా అనో, రామ్ రామ్ అనో ప్రార్థించేవాణ్ణి. రామనామం జపించినప్పుడు హనుమంతుని భావనను ఆపాదించుకొని ఒక తోకను కట్టుకున్నాను. పిచ్చిపట్టిన స్థితి. ఆ కాలంలో పట్టువస్త్రం ధరించి పూజించాను. ఆ పూజలో అనిర్వచనీయ ఆనందం. తాంత్రిక సాధన బిల్వవృక్షం కింద చేశాను. ఆ రోజుల్లో తులసీ దళాలు, మునగ ఆకులు నాకు ఒక్కలాగునే కానవచ్చేవి. ఆ స్థితిలో నక్కలు తిని వదిలివేసిన ఆహారం తిన్నాను. అది రాత్రంతా పడి ఉంటుంది. పాము లేదా మరో ప్రాణి కూడా నాకి ఉండవచ్చునేమో. ఆ ఎంగిలి తిన్నాను. కుక్క మీద ఎక్కి కూర్చొని పూరి దానికి తినిపించి మిగిలిన దాన్ని నేను తిన్నాను. సర్వం విష్ణుమయం జగత్. నేలపై నిలిచి ఉన్న నీటిలోనే ఆచమనం చేసేవాడను. కొన్ని సమయాల్లో చెరువు నీరు పట్టుకొచ్చి నేల మీద పూసి పిదప ఆ నీటిని తీసుకుని ఆచమనం చేసేవాడను. అవిద్య నశింపచేసుకోకుంటే ఏమీ సాధించలేం. అందుచేత ఒక పులి భావనను ఆపాదించుకొని అవిద్యను అట్లే కబళించి వేసేవాడిని. వైదిక మత సాధన సమయంలో సన్యాసం పుచ్చుకున్నాను. అప్పుడు చాందిని వద్ద పడి ఉండేవాణ్ణి. హృదయతో నేను సన్యాసినైపోయాను, ఇక్కడ ఉండే తింటాను అనేవాణ్ణి. వేదాల, పురాణాల, తంత్రాల మర్మాలను గురించి జగజ్జనని ఉపదేశం. అమ్మ, నాకు దర్శనం కనుక ఇవ్వకపోతే గొంతు కోసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. అమ్మ, నేను మూర్ఖుణ్ణి. వేదాలు, పురాణాలు, తంత్రాలు మొదలైన వాటిలోని మర్మాలను నాకు తెలియచేయి అని ఆమెతో మొరపెట్టుకున్నాను.
అమ్మ ఇలా పలికింది. వేదాంత సారం బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఏ సచిదానంద బ్రహ్మం గురించి వేదాలు పేర్కొంటున్నవో దానిని తంత్రశాస్త్రాల సచిదానంద శివుడని పేర్కొంటున్నాయి. దానిని పురాణాలు సచ్చిదానంద కృష్ణుడని వక్కాణిస్తున్నవి. గీత అంటూ 10 సార్లు వల్లిస్తే ఏం వస్తుందో అదే గీతసారం. అది త్యాగి త్యాగి అని వస్తుంది. భగవదనుభూతి పొందిన పిదప వేదాంతాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ సర్వసామాన్యమైనవిగా కానవస్తాయి. హాజ్రాతో సమాధి స్థితిలో ఓంకారం ఉచ్చరించలేకపోతున్నాను. అది ఎందుకు? ఆ స్థితి నుంచి ఎంతో కిందకు దిగి రాకుండా ఓంకారాన్ని ఉచ్చరించలేను. భగవద్దర్శనానంతరం శాస్త్రాలు పేర్కొంటున్న స్థితులు అన్నీ నాకు కలిగాయి. పసిబిడ్డ వంటి, ఉన్మాది వంటి, పిశాచం వంటి, జడని వంటి స్థితులు. శాస్త్రాలు అభివర్ణించే దర్శనాలు కలిగాయి. కొన్ని వేళల్లో జగత్తు యావత్తు నిప్పు కణాలతో నిండి ఉన్నట్లుగా గాంచేవాణ్ణి. కొన్ని సందర్భాలలో 4 వైపులా పరివ్యాప్తం చెందుతూ మిలమిల మెరిసే పాదరస తటాకాన్ని చూసేవాణ్ణి. మరికొన్ని సమయాల్లో వెండి ద్రావణంలా గాంచేవాణ్ణి. మరికొన్ని వేళల్లో అలంకార దీపాలు వెలగటం కాంచేవాడను. ఈ విధంగా నా అనుభవాలు శాస్త్రాలతో సరిపోలి ఉన్నవి. శ్రీరామకృష్ణుల స్థితి ఇంకా భగవంతుడే జీవజగత్తులుగా 24 తత్వాలుగా అయి ఉండటం నాకు గోచరమైంది. డాబాను చేరుకున్నాక మెట్లగుండా దిగటం లాంటిది ఇది. అనులోమం విలోమం. ఆహా, ఏ స్థితుల్లో జగజ్జన్ని నన్ను ఉంచింది. ఒక స్థితి పోయేది, మరొక స్థితి వచ్చేది. రోకలి మారి మారి పడేట్లు. ఒక పక్క కిందకు వస్తే మరో పక్క పైకి వెళ్ళేది. అంతర్ముఖుడనయ్యేటప్పుడు సమాధి స్థితిలోనూ భగవంతుణ్ణి కాంచేవాణ్ణి. మనస్సు బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడు ఆయన్నే దర్శించేవాణ్ణి. అద్దం ముందు వైపు చూసేటప్పుడు భగవంతుడే, వెనుక వైపు చూసేటప్పుడు అదే భగవంతుడే. ముఖర్జీ సోదరులు బాబూరాం మొదలైన భక్తులు ఆశ్చర్యచకితులై వింటూ ఉన్నారు. 7వ పరిచ్ఛేదం. శంభూ మల్లిక్ అనాసక్తి. భక్తులపై శ్రీరామకృష్ణుల వాత్సల్యం. శ్రీరామకృష్ణులు ముఖర్జీ సోదరులు తదితరులతో కెప్టెన్ సరిగ్గా సాధక స్థితిలో ఉన్నాడు. సిరి సంపదలు అంటే దాని పట్ల ఆసక్తి ఉండే తీరుతుందనే నియమం ఏమీ లేదు. శంభూ మల్లిక్ హృదు నేను మూటాముల్లే కట్టుకుని సిద్ధంగా ఉన్నాను అని హృదయ్తో అన్నాడు. అందుకు నేను ఎందుకిలా అమంగళకరంగా పలుకుతున్నావు అని అడిగాను. అలా ఏమీ లేదు. వీటినన్నిటినీ పారవేసి భగవంతుని వద్దకు వెళ్ళేట్లు నన్ను ఆశీర్వదించండి అని అన్నాడు. భగవంతుని భక్తునికి భయం లేదు. భక్తుడు భగవంతుని ఆత్మబంధువు. భగవంతుడు భక్తుని ఆపద్బాంధవుడు. దుర్యోధనాదులు గంధర్వులచే బంధింపబడినప్పుడు యుధిష్ఠిరుడే వారిని విముక్తులను చేశాడు. మన బంధుగణానికి ఇట్టి స్థితి ఏర్పడితే మనకు అవమానం అన్నాడతడు. రాత్రి దాదాపు 9 గంటలయింది. ముఖర్జీ సోదరులు కలకత్తాకు తిరిగిపోవడానికి సంసిద్ధులయ్యారు. శ్రీరామకృష్ణులు లేచి గదిలోనూ వసారాలోనూ పచార్లు చేస్తూ విష్ణువాలయం నుండి పెద్దగా వినవస్తున్న కీర్తనలు వినసాగారు. ఆ కీర్తన బృందంలో లాటు హరీష్ ఉన్నారని ఒక భక్తుడు అన్నాడు. శ్రీరామకృష్ణులు ఆ మాట విని ఓ అందుకే అన్నారు. విష్ణువాలయంలో కీర్తనలు. శ్రీరామకృష్ణులు విష్ణువాలయానికి వెళ్ళారు. భక్తులు వెంట వెళ్ళారు. శ్రీరామకృష్ణులు రాధాకాంతునికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు. ఆలయానికి చెందిన బ్రాహ్మణులు అంటే వంట బ్రాహ్మణులు నైవేద్యం సమర్పించేవారు, భక్తులకు ఆహారం వడ్డించేవారు కీర్తనలో పాల్గొని ఉండటం ఆయన చూశారు. అక్కడ కాసేపు నిలబడి పాటలు విన్నారు. ఆయన రాక పాడేవారిని ఉత్సాహపరిచింది. తమ గదికి తిరిగి వస్తూ శ్రీరామకృష్ణులు భక్తులతో ఇలా చూడండి, వీరిలో కొందరు వెలయాలి ఇళ్లకు వెళ్ళేవారు, కొందరు పాత్రలు మెరుగుపెట్టేవారు అన్నారు. గదిలోకి వచ్చి చిన్న మంచం మీద ఆసీనులైనారు. సంకీర్తన చేసిన వారు అక్కడకు వచ్చి ఆయనకు ప్రణమిల్లారు. ఆయన వారితో ఇలా అన్నారు. ధనం కోసం చెమటోడ్చి శ్రమిస్తున్నారు. ఆ విధంగా హరినామ సంకీర్తన చేసి నృత్యం చేస్తూ పాడుతూ చెమటోడ్చాలి. నేను మీతో జతకట్టి నృత్యం చేయాలని అనుకున్నాను. కానీ అక్కడకు వచ్చి చూసినప్పుడు అవసరమైన మసాలా దినుసులు అన్నీ చేర్చి పక్వంగా తాళింపు వేసి అంతా సిద్ధంగా ఉంది. మెంతులు కూడా వేసి ఉన్నాయి. అందరూ నవ్వారు. నేను చేర్చటానికి ఏదీ కొరత పడలేదు. మీరు తరచూ ఇలా హరినామ సంకీర్తన చేయండి. ముఖర్జీ సోదరులు తదితరులు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు అర్పించి సెలవు పుచ్చుకున్నారు. ఆయన గదికి ఉత్తరాన
ఉన్న చిన్న వసారా పక్కన ముఖర్జీల బండి వచ్చి ఆగింది. బండిలో దీపం వెలుగుతూ ఉంది. శ్రీరామకృష్ణులు ఆ వసారా ఈశాన్య మూలాన ఉత్తరాభిముఖంగా నిలబడి ఉన్నారు. ఒక భక్తుడు చేత దీపం పుచ్చుకొని దారి చూపుతూ వచ్చాడు. భక్తులు బండిలో ఎక్కారు. అమావాస్య, చిమ్మ చీకటి. శ్రీరామకృష్ణులకు ఎడమవైపున గంగానది, ఎదుట నహబత్, పువ్వుల తోట, ఉద్యాన గృహం మొదలైనవి ఉన్నాయి. ముఖద్వారం కేసి వెళ్లే బాట శ్రీరామకృష్ణులకు కుడివైపుగా వెళ్తోంది. భక్తులు ఒక్కొక్కరుగా ఆయనకు ప్రణామం చేసి బండిలో ఎక్కారు. ఆయన ఒక భక్తుడితో అతడి విషయమై ఈశాన్కు ఒక మారు గుర్తు చేయి అన్నారు. బండిలో మనుషులు ఎక్కువ, లాగటానికి గుర్రం కష్టపడుతుందని గ్రహించి శ్రీరామకృష్ణులు బండి ఇంతమందిని మోయగలదా అని అడిగారు. శ్రీరామకృష్ణులు నిలబడి ఉన్నారు. ఆ భక్తవత్సల్ని రెప్పవాల్చక చూస్తూ భక్తులు కలకత్తాకు పయనమయ్యారు. అష్టమ పరిచ్ఛేదం. రాకాల్, నారాయణ్, నిత్యగోపాల్, చిన్న గోపాల్ల గురించి సంభాషణ. ఆదివారం సెప్టెంబర్ 21, 1884. శ్రీరామకృష్ణుల గదిలో పలువురు భక్తులు ఉన్నారు. వారిలో రామ్, మహేంద్ర ముఖర్జీ, చూనీలాల్, మా కూడా ఉన్నారు. చూనీలాల్ ఈ మధ్యనే బృందావనం నుండి తిరిగి వచ్చాడు. రాకాల్, బలరాంలతో కలిసి అతడు బృందావనం వెళ్ళి ఉన్నాడు. రాకాల్, బలరాం ఇంకా అక్కడ నుండి తిరిగి రాలేదు. నిత్యగోపాల్ కూడా అక్కడే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు చూనీలాల్తో బృందావనం గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, రాకాల్ ఎలా ఉన్నాడు? చూనీలాల్, స్వామి ప్రస్తుతం కులాసాగానే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు, నిత్యగోపాల్ తిరిగి రాలేదా? చూనీలాల్, అతడు అక్కడే ఉన్నాడు, చూసే వచ్చాను. శ్రీరామకృష్ణులు, నీ కుటుంబాన్ని ఎవరు తోడ్కొని వస్తారు? చూనీలాల్, బాధ్యతాయుతమైన వ్యక్తితో పంపిస్తారని బలరాం బాబు చెప్పారు. అతడు ఎవరో చెప్పలేదు. తర్వాత మహేంద్ర ముఖర్జీతో నారాయణ్ గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. నారాయణ్ పాఠశాల విద్యార్థి, 16 లేక 17 వయస్సు ఉంటుంది. శ్రీరామకృష్ణులను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఆయన అతన్ని ఎంతో అభిమానిస్తారు. శ్రీరామకృష్ణులు, నారాయణ్ సరళ స్వభావి కదా? సరళ స్వభావి అన్నప్పుడు శ్రీరామకృష్ణులు పరమానందం చెందినట్లుగా కనిపించారు. మహేంద్ర, అవునండి, అతడు సరళ స్వభావి. శ్రీరామకృష్ణులు, అతడి తల్లి ఆ రోజు ఇక్కడికి వచ్చింది, అహంకారి. నాకు కాస్త భయం వేసింది. ఆ రోజు మీరు, కెప్టెన్, విశ్వనాథ్ తదితరులంతా వచ్చి ఉండటం ఆమె గమనించింది. ఇక్కడకు వచ్చేది తాను, నారాయణ్ మాత్రమే కాదని గ్రహించింది. అందరూ నవ్వారు. గదిలో ఉన్న పటిక బెల్లం చూసి, ఆహా, మంచి పటిక బెల్లమే అని వ్యాఖ్యానించింది. దాని గురించి ఇక్కడ తిండికి ఏ లోటు లేదని గ్రహించింది. ఆమె ఎదుటే నేను బాబూరాంతో, నారాయణ్కు నీకు ఈ మిఠాయి తీసి ఉంచు అని చెప్పాను. అబ్బబ్బా, ఇక్కడకు రావటానికి పడవ బాడుగ కోసం నారాయణ్ తన తల్లిని ఎన్ని పాటలు పెడుతున్నాడో తెలుసా అని గను తల్లి, ఇతరులు నాతో చెప్పారు. వివాహం చేసుకోమని నారాయణ్కు చెప్పండి అని అతడి తల్లి నాతో అంది. అందుకు నేను, ఇవన్నీ వారి వారి విధివ్రాతను బట్టి ఉంటాయి, దీనిలో నేను ఎందుకు తలదూర్చాలి అని చెప్పాను. అందరూ నవ్వారు. ఆమె వదిలిపెట్టలేదు. ఇతడు శ్రద్ధగా చదువుకోవటం లేదు, శ్రద్ధగా చదువుకోమని చెప్పండి అంది. వెంటనే నేను నారాయణ్తో, రేయ్, శ్రద్ధగా చదువు అని చెప్పాను. అప్పటికీ ఆమె, ఇంకా కాస్త గట్టిగా చెప్పండి అన్నది. చూడండి. అందరూ నవ్వారు. చూనీలాల్తో, ఏమోయ్, గోపాల్ రావటం లేదు? ఎందుకు? చూనీలాల్, అతడికి రక్త విరేచనాలు. శ్రీరామకృష్ణులు, ఔషధం పుచ్చుకుంటున్నాడా? చైతన్యలీల నాటకం వేశ్యలు జగజ్జనని స్వరూపాలే. త్రిభంగిగా నిలబడ్డ ఆంగ్లేయ బాలుని వల్ల శ్రీకృష్ణుని ఉద్దీపన. ఆ రోజు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని స్టార్ థియేటర్లో చైతన్యలీల నాటకం తిలకించ వెళ్ళనున్నారు. ఆయన్ను మహేంద్ర ముఖర్జీ తమ బండిలో తోడ్కొని వెళ్తాడు. ఎక్కడ కూర్చుంటే బాగా చూడవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. రూపాయి క్లాసులో నుండి బాగా చూడవచ్చు అన్నారు కొందరు. కానీ రామ్, ఎందుకు, ఆయన బాక్సులో కూర్చుంటారు అని అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వారు. నాటకంలో వేశ్యలు నటిస్తున్నారు. చైతన్య, నిత్యానందుల వంటి పాత్రల నన్నింటినీ వారే పోషిస్తున్నారు అన్నారు కొందరు. శ్రీరామకృష్ణులు భక్తులతో, నేను వారిని జగజ్జనని స్వరూపిణులుగానే గాంచుతాను.
వాళ్ళు చైతన్యునిగా నటిస్తే దానిలో ఏం తప్పు ఉంది? కొయ్యతో చేసిన సీతాఫలాన్ని చూసినప్పుడు నిజమైన సీతాఫలం జ్ఞాపకానికి వస్తుంది. ఒకసారి భక్తుడొకడు దారి వెంట పోతూ ఉన్నప్పుడు ఒకచోట కొన్ని తుమ్మ చెట్లను చూశాడు. వాటిని చూడగానే అతడు భక్తి పారవస్యంలో మునిగిపోయాడు. శ్యామసుందర ఆలయపు తోట పార చేతి పిడిని ఆ చెట్టు కలపతోనే చేశారు అన్న విషయం అతడికి జ్ఞాపకం వచ్చింది. దానితో పాటు కృష్ణుని జ్ఞాపకము వచ్చింది. బెలూన్ ఎగరవేయటం చూపటం కోసం నన్ను కలకత్తా మైదానానికి పిలుచుకొని వెళ్లారు. అక్కడ ఒక ఆంగ్లేయ బాలుడు చెట్టుకు ఆనుకొని నిలబడి ఉన్నాడు. అతడు త్రిభంగిగా నిలబడి ఉన్నాడు. అతన్ని ఆ స్థితిలో చూడగానే నాకు శ్రీకృష్ణుని ఉద్దీపన కలిగింది. అట్లే సమాధి నిమగ్నుడను అయినాను. చైతన్యులు ఒకసారి ఒక గ్రామం గుండా వెళ్తూ ఉన్నారు. ఆ గ్రామపు బంకమట్టితోనే ఖోల్ వాయిద్యం తయారు చేస్తారని ఆయనకు తెలియవచ్చింది. ఆ మాట విన్నంతనే భావపారవశులు అయ్యారు. కారు మేఘాన్నో నెమలి కంఠాన్నో చూస్తూనే రాధ తనను నిగ్రహించుకోలేకపోయేది. శ్రీకృష్ణుని ఉద్దీపన కలిగి బాహ్యస్మృతిని కోల్పోయేది. శ్రీరామకృష్ణులు కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత మాట్లాడనారంభించారు. రాధది మహాభావం. గోపికల ప్రేమ రహితమైనది. నిజమైన భక్తుడు ఏ కోర్కెనూ కోరడు. అతడు పరిశుద్ధమైన భక్తి నిమ్మనే ప్రార్థిస్తాడు. ఎటువంటి అద్భుత శక్తులను సిద్ధులను అతడు కోరడు. నవమ పరిచ్ఛేదం. అష్టసిద్ధులే భగవత్ప్రాప్తికి ఆటంకాలు. సిద్ధులు ఉంటే బాధలు తప్పవు. నాంగ్టా దీన్ని నాకు బోధించాడు. ఒక సిద్ధుడు సముద్ర తీరంలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా గాలివాన ప్రారంభమైంది. గాలివాన అతడికి ఇబ్బంది కలిగించటంతో అతడు గాలివాన ఆగిపోవుగాక అని ఆజ్ఞాపించాడు. సిద్ధుని మాట జరిగి తీరుతుంది కదా. వెంటనే గాలివాన ఆగిపోయింది. సముద్రంలో ఒక ఓడ తెరచాపలన్నీ తెరుచుకొని పయనిస్తూ ఉంది. గాలి హఠాత్తుగా ఆగిపోవటంతో ఓడ తలకిందులై సముద్రంలో మునిగిపోయింది. ఓడతో పాటు ప్రయాణికులందరూ సముద్రంలో మునిగిపోయి మరణించారు. ఇంతమందిని చంపిన పాపం ఆ సిద్ధుని చుట్టుకుంది. ఆ పాపఫలంగా అతడు సిద్ధులన్నింటినీ కోల్పోయాడు. తర్వాత నరకానికి కూడా పోవలసి వచ్చింది. ఒకప్పుడు ఒక సాధువుకు అద్భుత సిద్ధులు కొన్ని లభించాయి. ఆ కారణం చేత అతడు అహంకారపూరితుడు అయ్యాడు. అయినప్పటికీ అతడు సజ్జనుడు, తీవ్రంగా తపస్సు చేసినవాడు. ఒక రోజు భగవంతుడు ఒక సన్యాసి రూపంలో ఆ సాధువు వద్దకు వెళ్ళి, స్వామి, మీకు అష్టసిద్ధులు లభించాయని విని ఉన్నాను అని చెప్పాడు. సాధువు ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి ఆసీనుని చేశాడు. అప్పుడు ఆ దారిన ఒక ఏనుగు పోతూ ఉండటం తటస్థించింది. దాన్ని చూసిన సన్యాసి సాధువుతో, స్వామి, తలుచుకుంటే ఈ ఏనుగును చంపగలరు కదా అని అడిగాడు. అందుకు ఆ సాధువు, ఓ సాధ్యమే అని జవాబిచ్చాడు. పిదప కొంచెం ధూళి చేతబట్టి ఏనుగుపై చల్లాడు. ఏనుగు గిలగిలా కొట్టుకొని చచ్చి కింద పడింది. ఇదంతా చూస్తూ ఉన్న సన్యాసి, ఆహా, ఇదెక్కడి అమోఘ శక్తి, ఒక ఏనుగునే చంపివేయగలిగారు అంటూ ప్రశంసించాడు. అది విని సాధువు నవ్వాడు. తర్వాత సన్యాసి అతన్ని చూసి, సరే, ఈ ఏనుగును మళ్ళీ బ్రతికించగలరా అని అడిగాడు. అది చేయగలను అంటూ సాధువు మునుపటిలాగానే కొంచెం ధూళి చేతిలో తీసుకుని ఏనుగుపై చల్లాడు. మరుక్షణంలోనే ఏనుగు ఒళ్ళు విరుచుకొని లేచి నిలబడింది. అప్పుడు సన్యాసి ఆ సాధువుతో, స్వామి, మీ శక్తి అమోఘమైనది. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు ఏనుగును చంపారు, తర్వాత బ్రతికించారు. దీనివల్ల మీకు ఏం లాభం అనగోరింది? మీకు ఏం ఉన్నతి కలిగింది? దీనివల్ల మీరు భగవంతుని పొందగలిగారా అని అడిగి అంతర్ధానమయ్యాడు. ధర్మ మార్గం ఎంతో సూక్ష్మమైనది. జాడ మాత్రమైన కోరిక ఉన్న భగవంతుని పొందలేం. ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి పోనివ్వలేం. మిత్రమా, నువ్వు నన్ను పొందగోరితే నీకు అష్టసిద్ధులలో ఒక సిద్ధి ఉన్నా నీ కోరిక తీరదు అని శ్రీకృష్ణుడు అర్జునుతో చెప్పాడు. విషయం ఏమిటో తెలుసా? సిద్ధులు లభిస్తే అహంకారం జనిస్తుంది. అతడు భగవంతుణ్ణి మరిచిపోతాడు. మెల్లకన్ను ఉన్న ధనవంతుడొకడు ఇక్కడకు వచ్చాడు. అతడు నాతో, మీరు పరమహంసలు, మంచిది, మీరు నా కోసం
స్వస్త్యయనం అంటే స్వస్తి వచనం చెయ్యండి అన్నాడు. ఎంత అల్పబుద్ధి! పరమహంస అని సంబోధించాడు. అదే సమయంలో స్వస్థయనం చేయాలట. స్వస్త్యయనం నిర్వర్తించి మేలు జరిగేలా చేయటం ఒక రకమైన సిద్ధి. అహంకారం ఉంటే భగవద్ దర్శనం కలుగదు. అహంకారం ఎటువంటిదో తెలుసా? అది ఒక గుట్ట వంటిది. అక్కడ వర్షపు నీరు నిలువదు, కిందకి దిగి పోతుంది. పల్లంలోనే నీరు నిలుస్తుంది. అక్కడే మొక్కలు పెరుగుతాయి, చెట్లు కూడా ఎదుగుతాయి, పళ్ళను ఇస్తాయి. అందుకే నేను హాజరాతో నేను సర్వజ్ఞుడను, తక్కిన వారంతా మూర్ఖులు అని అనుకోవద్దు. అందరినీ ప్రేమించాలి. ఎవరు పరాయివారు కారు. సకల భూతకోటిలో ఆ హరియే ఉన్నాడు. ఆయన తప్ప మరేదీ లేదు అని చెప్పాను. ప్రహ్లాదునితో శ్రీహరి ఏదైనా వరం కోరుకో అని చెప్పాడు. అందుకు ప్రహ్లాదుడు, ప్రభు, మీ దర్శన భాగ్యం అబ్బింది, నాకు మరేదీ అక్కర్లేదు అని జవాబిచ్చాడు. కానీ భగవంతుడు వదిలిపెట్టలేదు. అందుకే ప్రహ్లాదుడు, ప్రభు, వరం ఇచ్చే తీరాలి అనుకుంటే నన్ను బాధలు పెట్టిన వారు ఏ శిక్షకు గురి కారాదు అన్నాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? హరియే వారి రూపాలలో తనకు కష్టం కలిగించారు కనుక వారిని శిక్షిస్తే హరికే దుఃఖం కలుగుతుంది అని. దశమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణ ప్రేమోన్మాదం, కుల విచక్షత లుప్తమైన సంఘటనలు. రాధకు ప్రేమోన్మాదం కలిగింది. అలాగే భక్తి ఉన్మాదం అనేది కూడా ఉంది. హనుమంతునికి ఉన్నట్లుగా. సీతాదేవి అగ్నిప్రవేశం చేయటం చూసి రాముణ్ణే కొట్టబోయాడతడు. జ్ఞానోన్మాదము ఉంది. ఉన్మాది వంటి ఒక జ్ఞానిని చూసి ఉన్నాను. కాళికాలయ ప్రతిష్టానంతరం వచ్చాడు. జనం అతడు రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభకు చెందినవాడని చెప్పారు. ఒక కాలికి తెగిన చెప్పు, ఒక చేత వెదురు కర్ర, మరో చేతిలో మామిడి మోక ఉన్న పిడత. గంగలో ఒక మునక వేశాడు. తిన్నగా కాళికాలయానికి వెళ్ళాడు. హలదారి కాళికాలయంలో కూర్చొని ఉన్నాడు. ఆ ఉన్మాది తీవ్ర ఆవేశంతో క్షౌం క్షౌం ఖట్వంగధారిణి అంటూ స్తుతించసాగాడు. తర్వాత అతడు ఒక కుక్క పక్కకెళ్ళి దాని చెవి పుచ్చుకొని దానితో కలిసి ఎంగిలి అన్నం తిన్నాడు. ఆ కుక్క కూడా మొరగలేదు. ఆ రోజుల్లో నాకు అట్టి ఉన్మాద స్థితి ప్రారంభమైంది. నేను హృదయ్ మెడ చుట్టూ చేతులు పెనవేసి, అరే హృదు, నాకు అటువంటి కర్మ పడుతుందా అని వాపోయాను. నాకు ఉన్మాద స్థితి కలిగింది. నారాయణ శాస్త్రి వచ్చి చూశాడు. భుజం మీద వెదురుగడ నొగదాన్ని ఉంచుకొని తిరుగుతూ ఉన్నాను. వెంటనే అతడు ఇతరులతో ఇతడు ఉన్మాది అని చెప్పాడు. ఆ స్థితిలో కులవిచక్షత ఒకంత కూడా నాలో లేకుండా పోయింది. నిమ్న జాతికి చెందిన ఒక వ్యక్తి భార్య ఆకుకూర వండి నాకు పంపించేది. నేను తిన్నాను. కాళికాలయంలో బిచ్చగాళ్ళు తిని వెళ్ళిపోతారు. వారి ఎంగిలి ఆకులు ఎత్తి నా తలతోనూ నోటితోనూ స్పృశించాను. ఇది చూసి హలదారి నాతో, నువ్వు ఏం పని చేస్తున్నావు? బిచ్చగాళ్ల ఎంగిలి తిన్నావే, నీ పిల్లా జెల్లాకు ఎలా వివాహం జరుగుతుంది అని అడిగాడు. నాకు కోపం వచ్చింది. హలదారి వరుసకు నా అన్న అయితేనేం, అతడితో ఒరే వెధవ, గీత వేదాంతం అన్నీ పఠించేది ఇందుకేనా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటూ బోధించేది నువ్వే కదా. నేను పిల్లాజెల్లా కంటానని అనుకుంటున్నావా? గీత పఠించే నీ నోట్లో అగ్గిపడా అంటూ కేకలు పెట్టాను. మాతో ఇలా చూడు, కేవలం పుస్తక పఠనంతో ఏ ప్రయోజనమూ లేదు. స్వరం పలకటం సులభమే, కానీ దరువు వేయటం చాలా కష్టం. శ్రీరామకృష్ణులు తమ దైవోన్మాద స్థితిని గురించి చెప్పటం కొనసాగించారు. మధుర్తో నవద్వీప దర్శనం, కామార్పుకూర్ చినే శాంఖరి. గాలి మార్పు కోసం కొన్ని రోజులు మధుర్బాబుతో పడవలో పయనం చేశాను. నవద్వీపానికి వెళ్ళాం. పడవ నడిపేవారు పడవలోనే వంట చేశారు. నేను వారి పక్కన నిలబడ్డాను. అది చూసి మధుర్బాబు నాతో, బాబా, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను నవ్వుతూ, పడవ నడిపేవాని వంట చాలా బాగుంది అన్నాను. ఎక్కడ ఆ పడవ నడిపేవారి నుంచి తీసుకొని తింటానో అనుకుని అతడు వెంటనే నాతో, బాబా, ఇక్కడికి వచ్చేయ్ అని అన్నాడు. ఇప్పుడు అలా చేయటం నాకు సాధ్యం కాదు. ఆ స్థితి ఇప్పుడు లేదు. ప్రస్తుతం బ్రాహ్మణుడు వంట చేయాలి. అతడు ఆచారశీలుడై ఉండాలి. అది దేవుడికి నైవేద్యం చేసినదై ఉండాలి. ఆ అన్నాన్ని మాత్రమే నేను తినగలను. ఓ, ఏ స్థితులు గడిచి వచ్చానో.
కామార్పుకూర్లో చినే, శంఖరి మొదలైన బాల్యమిత్రులతో, మిత్రులారా, మీ పాదాలపై పడతాను, హరినామం జపించండి అని ప్రాధేయపడుతూ వారి పాదాలపై పడబోయాను. వెంటనే చినే, నాయనా, ఇప్పుడు నీలో ప్రప్రథమంగా అనురాగం ఉదయిస్తూ ఉన్నది, అందుకే నువ్వు అందరినీ సమానంగా చూస్తున్నావు అని చెప్పాడు. గాలివాన ప్రారంభమై దుమ్ము ధూళి చెలరేగినప్పుడు మామిడి చెట్టు, చింత చెట్టు అన్నీ ఒక మాదిరిగానే కనపడతాయి. సంసారమా లేక సర్వసంగ పరిత్యాగమా? ఒక భక్తుడు గృహస్థ జీవితం గడుపుతూ ఉన్న వ్యక్తికి ఈ భక్తి ఉన్మాదం, ప్రేమోన్మాదం, జ్ఞానోన్మాదం కలిగితే అతడు సంసార విధులు ఎలా నెరవేర్చగలడు? శ్రీరామకృష్ణులు ఆ గృహస్థ భక్తుని చూస్తూ, యోగులు రెండు రకాలు, వ్యక్తయోగి, గుప్తయోగి. సంసారంలో గుప్తయోగిలా జీవించవచ్చు, అతన్ని ఎవరూ గుర్తించరు. సంసార జీవితంలో పరిత్యాగం మానసికంగానే ఉండాలి, బాహ్య త్యాగం కూడదు. రామ్, మీరు చెబుతూ ఉన్నది పిల్లలను ఊరడించేట్లుగా కదా ఉన్నది. గృహస్థుడు జ్ఞాని అయితే కావచ్చు కానీ ఏనాటికి విజ్ఞాని కాలేడు. శ్రీరామకృష్ణులు, చివరకు విజ్ఞాని కావచ్చు, సంసారాన్ని బలవంతంగా త్యజించటం మంచిది కాదు. రామ్, ఎందుకు ఈయన అనగా శ్రీరామకృష్ణ వద్దకు జనం గుంపులుగా పోతున్నారు, ఏదో ఒకరోజు కాటు వేస్తాడు, అప్పుడు పారిపోతారు అనేవాడు కేశవసేన్. శ్రీరామకృష్ణులు, నేను ఎందుకు కాటు వేయాలి? ఇది చేయండి, అది చేయండి, కర్తవ్యాలను నిర్వర్తించండి, భగవంతుని ప్రార్థించండి అనే కదా నేను లోకులకు చెబుతున్నాను, సమస్తం త్యజించమని చెప్పటం లేదే. నవ్వుతూ కేశవసేన్ ఒకరోజు లెక్చర్ ఇస్తున్నాడు. ఓ పరమేశ్వర, మేము భక్తివాహినిలో మునిగిపోయి సచ్చిదానంద సాగరాన్ని చేరుకునేట్లు అనుగ్రహించు అని అన్నాడతడు. స్త్రీలందరూ పరదా వెనుక కూర్చొని ఉన్నారు. నేను కేశవ్తో, ఎల్లరూ ఒకేసారి మునిగిపోతే ఎలా? ఈ స్త్రీల గతి ఏమవుతుంది? మధ్య మధ్యలో తీరానికి రండి, పిదప మళ్ళీ మునిగిపోండి, మళ్ళీ తీరానికి రండి అని చెప్పాను. కేశవ్ మిగిలిన వారు పెద్దగా నవ్వారు. రజోగుణం గలవారిని అంటే ధనికులను, పెద్ద మనుషులను మాత్రమే నువ్వు ఎక్కువగా అభిమానిస్తావు అంటాడు హాజరా నాతో. అలా అయితే హరీస్, నోటో అనగా లాటు లందరినీ ఎందుకు అభిమానిస్తున్నాను? నరేంద్రుని ఎందుకు ప్రేమించాలి? కాల్చిన అరటికాయకు నంచుకోవటానికి అతడికి ఉప్పుకు కూడా గతి లేదు. శ్రీరామకృష్ణుడు తమ గది నుండి బయటకు వచ్చారు. మాతో మాట్లాడుతూ సరుగుడు తోపు వైపు వెళ్లారు. తుండుగుడ్డ చెంబులో నీరు పుచ్చుకుని ఒక భక్తుడు ఆయన వెన్నంటి వస్తున్నాడు. ఆ రోజు శ్రీరామకృష్ణులు చైతన్యలీల నాటకం చూడ్డానికి కలకత్తా వెళ్ళనున్నారు. ఆ విషయం గురించి ప్రస్తావించారు. శ్రీరామకృష్ణులు పంచవటి సమీపంలో మాను చూసి, రామ్ చెప్పేదంతా రజోగుణ వ్యక్తులకే అనువర్తిస్తుంది, ఇంత ఎక్కువ డబ్బు పోసి కూర్చోవలసిన అవసరం ఏమిటి? థియేటర్లో బాక్స్లో కూర్చోవటం గురించి శ్రీరామకృష్ణులు ఆ మాట అన్నారు.